వేరుశెనగ రైతులు మద్దతు ధర పూర్తిగా తగ్గించడంతో ఆగ్రహం వ్యక్తం చేస్తూ గుత్తేదారులు అధికారులు కొమ్ము కాస్తూ రైతన్నల కడుపుకోత కోస్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తూ నాగర్ కర్నూలు జిల్లా అచ్చంపేట పట్టణంలోని అంబేద్కర్ చౌరస్తా వద్ద ప్రధాన రహదారిపై రాస్తారోకో నిర్వహించారు. మొన్నటి వరకు 10,000 వరకు మద్దతు ధర పలికిందని ఒక్కసారిగా నేడు 5 నుండి 6,000కు తగ్గించి గుత్తేదారులు రైతుల కష్టాన్ని సొమ్ము చేసుకుంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. చైర్మన్ డౌన్ డౌన్ అంటూ నినాదాలు పెద్ద ఎత్తున చేశారు. ఆరుగాలం శ్రమించి పండించిన పంటకు ఉన్నట్టుండి గుత్తేదారులతో కుమ్మక్కైన అధికారులు 5,000కు తగ్గించడంతో కడుపు మీద కొడతారని మండిపడుతున్నారు. జీర్ణించుకోలేకపోతున్నామండి రైతులు. 6 నెలల నుండి 4 నెలల నుండి అకాల కష్టపడి మేము పొద్దున్న రాత్రి అనక నిద్ర లేకుండా తిండి లేకుండా కష్టపడి బుడ్డ ఒకటి పోగు చేసుకుని మార్కెట్ తీసుకొస్తే ఈ లోకల్ దళారులు అందరు కలిసి స్టేట్లు అందరు కలిసి బయట నుండి రానియకుండా బిజినెస్ దారులను రానియకుండా మాకు గిట్టుబాటు ధర పడకుండా రేటును తగ్గించడం వీళ్ళంతా ఒక కుమ్మక్కయ్యి మార్కెట్ చైర్మన్ గారు కానీ లోకల్ ఉన్న ఈ లోకల్ ఏదైతే దందా నడిపించే వ్యవస్థ ఈ దళారులు ఉంటారు వీళ్ళందరూ కుమ్మక్కయ్యి రైతుల మీద నింద మోపి రైతులకు గిట్టుబాటు ధర పలకకుండా ఈ రోజు అరాచకంగా అతి తక్కువ ధరను పలకరించడం అనేది జీర్ణించుకోలేకపోతున్నారు. ఒక్కొక్క గోసా తీస్తున్నారు రైతులు. 10,000 9,000 వరకిన ధర. మా పిల్లలు మేము రాత్రి నాకు పగలనక అంత కష్టపడితే 5,000 6,000 అంటే మేము ఎట్లా బతకాలి? ఎందుకు ఇట్లా ఎట్టేది? రైతులు ఎట్లా బతకారని తెలియలేదా? వాళ్ళకు మార్కెట్ ఎందుకు ఎట్టాలి? మార్కెట్ ఇంత లేకుండా తీసేయాలి. మేము బుడ్డలు వచ్చి రాత్రి 3-4 రోజులు అవుతుంది పోస్తున్నాం మార్కెట్ లో వస్తున్నాం. ధర లేదు. 4,000 అంటే 5,000 అంటే 6,000 అంటాడు. 13-14,000 ఉన్న బుడలు అనే చివరికి ధర దిగినాక మరి మేము ఎట్లా బతకాలి సారు? అట్లనే ఉంటుందా? రైతులు ఎట్లా బతుకుతారు? రైతులు మాకు దున్నే కూలింది పీకిన కూలింది అవన్నీ ఏమవుతున్నాయి? ఈ రోజు మాకు ఇప్పుడు నూనె డబ్బా కొంటే 15,000 క్వింటాలు 2,300 మాకు ఏమొస్తుంది? మరి ఆ రోజు కూడా 500 క్వింటాలు పలికేయాలి మాకు కోండీలు మొత్తం. ఇలా 1400 పిండి సంచి ఎందుకు ఇస్తారు? పిండి సంచి 1400 పిండి సంచి ఇస్తారు. మరి ఇలా మాకు బుడ్డలు రేటు తక్కువ ఎందుకు ఇస్తారు? మాకు కూలీ పీకిన దున్నేవే అవుతున్నాయి, కూలీలకి ఏమవుతున్నాయి? ఏడికి ఇస్తారు మా పాలకు? లేకపోతే బంద్ చేసుకొని మొత్తం బంద్ చేసుకొని కోటి రాజ్యంలో ఎవడేమంటారు? మా పాలకు ఎవడేమంటారు? 10,000 క్వింటాలు